బావగారు 3 ముళ్ళు గట్టిగా వేయండి. పాలు తీసుకోండి. ఫస్ట్ నువ్వు. మీరు తాగండి. ట్రెండ్ మారిందే. తరతరాలుగా భర్తలు ఎంగిలు భార్యలు తాగుతూ ఉన్నారు. కానీ ఈ 2001లో ట్రెండ్ మారుద్దాం. ఫస్ట్ నువ్వు తాగు, ఆ తర్వాత థ్యాంక్ యూ. నన్ను ఆశీర్వదించండి. ఇదేంటి, నువ్వు ఇంకా పాత ట్రెండ్లోనే ఉన్నావు? ఇది కూడా మారాలి. పట్టుకో, నన్ను దీవించు. ఇదేమిటండి, మీరు నా కాళ్ళ మీద పడుతున్నారు? తప్పేంటి, చెప్పారుగా, ఎత్ర నార్యంతు పూజ్యంతే తర్వాత శ్లోకం మర్చిపోయాను, కానీ తాత్పర్యం గుర్తుంది. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని. ఏ సత్యభామ కాలు పట్టుకుని శ్రీకృష్ణుడు ఎంత గొప్పవాడయ్యాడు. మీరు చాలా మంచివారండి. థ్యాంక్స్. అవును, లైట్ ఉంచుదామా తీసేద్దాం? తీసేద్దాం. ట్రెండ్ మారుద్దాం, ఉంచుదాం. అది సరే, నీకు నీలాగే ఓ అందమైన చెల్లుందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? మీరు అడగలేదుగా, సడన్ సర్ప్రైజ్ ఇద్దామని. ఇది సర్ప్రైజ్ కాదు, షాక్ ఇచ్చా. అమ్మాయే సన్నగా అరె నవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పట్టారే. Wow, my dear wife. ఏం చేస్తున్నారు? చూడకమ్మా, నువ్వు వెళ్ళు. రాణి, 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 వాణి, ఏం చేస్తున్నావు ఇక్కడ? చెప్పానుగా నీకు, రాణి ఇక్కడ. రాణి, రాణి నేనండి. నువ్వా? ఓ మై గాడ్, మళ్ళీ ఆమె. ఓ ఓ ఓ ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. అయ్యో, ఏమిటండి? ఎందుకు కాల్చుకుంటున్నారు? రాణి, తప్పు చేశాను. నువ్వు అనుకుని నీ చెల్లిని తాకకూడని చోట్ల తాకాను. ఇదంతా తెలిసాక రేపు దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? మీరేం కావాలని పట్టుకోలేదుగా, అది కూడా నాలా ఉండటంతో ఒక చిన్న కన్ఫ్యూజన్. పదండి, భోంచేద్దాం. చిన్న కన్ఫ్యూజన్ కాదు రాణి, పెద్ద కన్ఫ్యూజన్. మీరిద్దరూ ఒకేలా ఉండటం. ఇప్పుడు టీడీపీ పార్టీ గుర్తు సైకిల్, వాళ్ళ ప్యాంప్లెట్ లో ఒకే సైకిల్ ఉంటుంది. కానీ ప్రపంచంలో ఎవరి దగ్గర సైకిల్ ఉన్నా ఆ గుర్తు ఆ పార్టీకే సొంతం, రిజిస్టర్డ్. బీజేపీ పార్టీ గుర్తు కమలం. ఆ కమలం ప్రపంచంలో ఏ చెరువులో ఉన్నా, ఎవరింటి పెరట్లో ఉన్నా వాళ్ళకే సొంతం. కాంగ్రెస్ సేమ్ ప్రాబ్లం. ఇలా ఉన్నప్పుడు ఎలక్షన్ టైంలో ఒకే బ్యాలెట్ పేపర్లో ఒకే గుర్తు ఇద్దరికి సొంతం అంటే ఓటర్స్ కన్ఫ్యూజ్ అవుతారా? ఎవరికి గుద్దాలి, ఎవరు ఏలాలి, ఇలాంటి కన్ఫ్యూజన్స్ పొరపాట్లు జరుగుతాయా? నా జీవితంలో జరిగింది, పొరపాటు జరిగిపోయింది. ఏం చేయాలి? ఓకే అండి, మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. మీరు చాలా మంచివారు. అయినా మీరు పట్టుకుంది మరదల్నేగా. టేక్ ఇట్ ఈజీ. టేక్ ఇట్ ఈజీ అంత తెలియక చెప్పేశావేంటి? మరదలైతే ఏంటి, ఇంకా పెళ్లి కాని పిల్ల. చూడు, మొదటి ముద్దు, సిగరెట్లోని ఆఖరి పఫ్ఫు, ఇవన్నీ మర్చిపోలేం. అలాగే కన్ని పిల్ల, ఆ మొదటి కౌగిలింత, ఆ ఫీలింగ్స్. ఈ మగాడు
కాటికి పోయేంత వరకు మర్చిపోను. ఓకే, నేను బాగా ఆలోచించి అన్ని కోణాల నుంచి పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చాను. తాకిన పాపానికి తాళి కట్టి ప్రాయశ్చిత్తం చేసుకుంటా. నీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటా. అరే, ఈ కన్నీళ్ళేంటి? నాకు తెలుసు, ఇవి కన్నీళ్లు కావు, ఆనంద భాష్పాలు. కమాన్ యా, రిలాక్స్. వాడు పర్మిషన్ ఇచ్చాడు, భార్యవి, నువ్వు పర్మిషన్ ఇవ్వాలి. ఆలోచించు. అరేరే, ఇదేంటే 10 నిమిషాల నుంచి మరో చరిత్ర రేంజ్లో సిగ్నల్ ఇస్తున్నాను, అసలు రియాక్షన్ లేదే. హలో, ట్రెండ్ మారింది. ఇప్పుడు లాగులు పనికిరావు, ఇమ్మీడియట్ యాక్షన్. క్రైమ్? ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? చీ 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 చీ. కమ్ ఆన్ డార్లింగ్. ఓహో, నిన్ను తాక్కూడదని ఇంగ్లీష్ లో చెప్తున్నావు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ట్రెండ్ మారుద్దాం. నువ్వు రెస్ట్ తీసుకో, నీ చెల్లుందిగా. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇంకేంటే, ఆకలైతే అన్నం తింటావా? ఇంట్లో లేకపోతే హోటల్కి వెళ్తావా? లేకపోతే ఆకలితో చచ్చిపోతాం. కోరిక కూడా అలాంటిదే, ఆపకూడదు. నువ్వు రెస్ట్ తీసుకో, జ్యూస్ తాగు. నీ చెల్లి దగ్గర నేను వెళ్ళొస్తాను. ట్రెండ్ మారింది. మన పిఎం గారికి మోకాళ్ళ ఆపరేషన్, ఒంట్లో బాగలేదు, ఏం చేశారు? ప్రజలను చూసుకోవయ్యా అని హోమ్ మినిస్టర్ అప్పచెప్పారు తాత్కాలికంగా. అలాగే నీ ఒంట్లో బాగలేదు, నువ్వేం చేయాలి? నా భార్య పోస్ట్ నీ చెల్లికి ఇవ్వాలి తాత్కాలికంగా. మీకు కావాల్సింది నా శరీరమేగా? అవును, కానీ ఈ హెల్త్ అది మనుషులకి, నీలాంటి మృగాలకు కాదు. ఓకే, నువ్వెందుకే బాధపడతావు? నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇంతకాలం నువ్వు నాలా ఉన్నందుకు సంతోషించాను, అదే మనకి శాపమైంది. బావంటే మరదలు మేలు కోరాలి, కానీ వీడు నిన్ను కోరుకుంటున్నాడు. ఇంట్లోంచి వెళ్ళిపో. వాడికి భయపడి మనం విడిపోవడం ఏంటక్క? తాడు తీసి వాడి మొహార కొట్టు. పద, లాయర్తో మాట్లాడదాం. లాయర్ దగ్గరికేనా? మీరెందుకు వెళ్ళడం? లాయర్ గారు రండి. నమస్కారం సార్. రండి, రండి. శ్రీనివాస్ అని నమస్తే హైకోర్టు అమ్మా. లాయర్. నమస్తే. చెప్పండి సార్. చూడమ్మా, భార్యాభర్తలు విడిపోవాలనుకుంటే కనీసం 1 సంవత్సరం పాటు విడివిడిగా జీవించాలి. కోర్టు వారికి రుజువులు చూపించాలి, జడ్జి గారని నమ్మాలి. చాలా తతంగా ఉందమ్మా. భారత రాజ్యాంగం ఆ ట్రెండ్ లో రాశారు. భార్యాభర్తలు విడిపోవాలంటే అంతుంది. లాయర్ గారు, వీళ్ళు పాత ట్రెండ్, వీళ్ళకి అర్థం కాదు. నేను చెప్తాను, మీరు వెళ్ళండి. వస్తాను సార్. థ్యాంక్ యూ. ఇప్పుడేంటే, నీకు విడాకులు కావాలి, కానీ నాకు మీరిద్దరూ కావాలి. సో ట్రెండ్ మారుతాం. 1 మినిట్. ఏంటి అలా చూస్తున్నారు? ఇది బిస్లరీ వాటర్ కాదు, వైట్ పెట్రోల్. ఇది వేస్తేనే ఫ్లైట్ గాల్లోకి ఎగురుతుంది. కాసేపట్లో నేను, అట్లీస్ట్ నేను పోయాక ట్రెండ్ మార్చుకొని ఇద్దరిని ఎత్తుకోండి. వయస్సు వేస్ట్ చేసుకోకండి ప్లీజ్. అక్క, వెళ్దాం పద. హోల్డ్ ఆన్. ఎక్కడికి? అక్క పోదాము రావే సర్కారు దవాఖానకి, నేను రాను చల్లే సర్కారు దవాఖానకి. ఏంటే? హలో, ఎవరు? సార్, యమధర్మరాజా, చెప్పండి. నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారా? ఇదిగా వచ్చేస్తున్నా. ఏంటి? వచ్చే ముందు నా కోరిక తీర్చుకుని రావాలా? అదేంటి? నా మరదలతో 10 నిమిషాలు ఎంజాయ్ చేసి రావాలా? కానీ వద్దంటుందే. అయినా పర్వాలేదా? ఓకే, సీ యు ఆఫ్టర్ 15 minutes. yes, రావే రావే రావే. ఏ యమధర్మరాజు ఆర్డర్సే. నా చెల్లెల మీద చేయి వేశావు, ఇప్పుడే చేస్తాను. చీ 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 చీ. ఈ చావులేంటే, నేను చచ్చి నువ్వు చేస్తే అది ఒంటరైపోద్ది. దానికోసం మనం ముగ్గురు కలిసి బ్రతుకుతాం ప్లీజ్. నువ్వు మారవురా? 100% కరెక్ట్. నేను మారను. అట్లీస్ట్ మీరు మారి నా ట్రెండ్ లోకి రావచ్చు కదా. అరే, ఏ రాణి, యమధర్మరాజు వెయిటింగ్. ఆమెకు మాట చెప్పొచ్చు కదా. ఏయ్,
గ్యాస్ రే అది ఆ వైట్ పెట్రోల్ కన్నా డేంజరస్ తెలుసు. అయ్య బాబోయ్ ఇది సామాన్యురాలు కాదు. అబ్బబ్బబ్బబ్బ. ఇది ట్రెండ్ మార్చిందేంటి ఆ? ఆ? ఇది బతుకుంటే అది నాకు దొరకదు. ఏం చేద్దాం? ఇదే సరే. హలో యమధర్మరాజా, ఇక్కడున్నావా? ఏం లేదు, ప్రోగ్రామ్ లో ఒక చిన్న మార్పు వచ్చింది. నేను రావట్లేదు, నా బదులుగా నా భార్య వస్తుంది. అయ్యా తొందరపడి నోరు జారాను, ఏం అనుకోవకండి బాబు. ఈ కథ గనక వాడు ఉండగా చెప్పుంటే వాడు నేడే నరిచేసి ఉండేవాడిని. ఎందుకే మీరు ఈ సంబంధం వదులుకుంటున్నట కలుపుకుంటున్నట? ఇంకా అనేదే ఉంది బాబు. ఇంత మంచి అమ్మాయి మహాలక్ష్మిలా మా ఇంటికి నడిచొస్తుంటే కాదంటావా? ఈ ముహూర్తమే ఖాయం.